మన జీవితంలో స్వేచ్ఛ, ఆనందం ఈ రెండు మాటలకే అసలు అర్థమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడంలో తన జీవితాన్నే అంకితం చేసిన ఒక గొప్ప తత్వవేత్త ఉన్నారు. ఆయనే జాన్ స్టూవర్ట్ మిల్. ఆయన ఆలోచనలు ఈ రోజుకి మన ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. మిల్ ఆలోచనల ప్రపంచంలోకి వెళ్లడానికి ఈ ఒక్క మాట చాలు. సంతృప్తిగా ఉన్న పందికన్నా అసంతృప్తిగా ఉన్న మనిషి మేలు. వావ్! ఎంత పవర్ఫుల్ మాట కదా ఇది! దీని అర్థమేంటంటే, నిజమైన ఆనందం కేవలం శారీరక సుఖాల్లో దొరకదు. ఉన్నతమైన ఆశయాల కోసం, జ్ఞానం కోసం తపించడంలోనే అసలైన సంతృప్తి ఉంటుందని మిల్ బలంగా నమ్మారన్నమాట. అసలు ఇంత గొప్పగా ఆలోచించిన ఈ మిల్ ఎవరు? ఆయన ప్రయాణం ఎక్కడ మొదలైంది? అసలు విచిత్రమేంటంటే, ఆయన తన గురువుకే ఎదురు తిరిగాడు. ఎందుకు? ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. మిల్ జీవితం నిజంగా ఒక అసాధారణ ప్రయోగంలా సాగింది. ఒక్కసారి ఆలోచించండి. 3 ఏళ్లకే గ్రీకు, 8 ఏళ్లకే లాటిను. నమ్మశక్యంగా లేదు కదా? కానీ ఈ ప్రెషర్ అంతా ఆయన 20 ఏళ్ల వయసులో ఒక పెద్ద మెంటల్ హెల్త్ క్రైసిస్లోకి నెట్టేసింది. ఆ సంఘటనే ఆయన జీవితాన్ని, ఆయన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసిందేమో. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేయడం, తన భార్య హ్యారియట్ టేలర్ ప్రభావం, మహిళల హక్కుల కోసం పోరాడటం ఇవన్నీ ఆయన తత్వానికి మరింత పదును పెట్టాయి. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. మిల్ తన గురువు జెరెమీ బెంథంకు ఒక రకంగా చెప్పాలంటే గ్రేటెస్ట్ స్టూడెంట్. కానీ అదే సమయంలో తన గురువును కాదన్న శిష్యుడు అని కూడా పేరు తెచ్చుకున్నాడు. ఒకే వ్యక్తిలో ఈ రెండూ ఎలా సాధ్యం? ఈ కాన్ఫ్లిక్టే మిల్ ఫిలాసఫీకి గుండెకాయలాంటిది. సరే, ముందుగా మిల్ చేసిన అతిపెద్ద మార్పు ఏంటో చూద్దాం. అది ఆనందం గురించే. అవును, హ్యాపీనెస్. తన గురువు చెప్పిన ప్రయోజనవాదం అనే సిద్ధాంతాన్ని తీసుకుని దానికి ఒక కంప్లీట్ మేకోవర్ ఎలా ఇచ్చాడో చూస్తే మనకు ఆశ్చర్యమేస్తుంది. బెంథం సిద్ధాంతం చాలా సింపుల్ అండి. ఏ పనివల్ల ఎక్కువ మందికి ఎక్కువ సుఖమొస్తుందో అదే కరెక్ట్ పని, అంతే. ఒక కవిత చదివితే వచ్చే ఆనందం, ఒక గేమ్ ఆడితే వచ్చే ఆనందం రెండూ ఒకటే అంటాడాయన. జస్ట్ క్వాంటిటీనే మ్యాటర్. కాని ఇక్కడే మిల్ ఎంట్రీ ఇస్తాడు. ఆయనంటాడు, లేదు, అన్ని సుఖాలు ఒకేలా ఉండవు. బెంథం కోసం క్వాంటిటీ ముఖ్యమైతే మిల్ కోసం క్వాలిటీ ముఖ్యం, అంతే. బుర్రకి మేత పెట్టే సుఖాలు, మనసుకి ఆనందాన్నిచ్చే సుఖాలు వేరు, కేవలం శారీరక సుఖాలు వేరు అని ఆయన గట్టిగా వాదించారు. ఈ తేడాని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. బెంథం ఏమంటాడంటే, 10 గిన్నెల చప్పడి అన్నం తినడం బెటర్, ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ కదా. కాని మిల్ ఏమంటాడంటే, అబ్బే అస్సలు కాదు, ఒక్క గిన్నె అయినా సరే మంచి పోషకాలతో ఉన్న రుచికరమైన భోజనం చేస్తేనే అసలైన తృప్తి. చూసారా తేడా? క్వాలిటీ వర్సెస్ క్వాంటిటీ. అంటే బెంథం లాజిక్ ప్రకారం వెళ్తే అప్పటికప్పుడు ఆనందమిస్తుంది కాబట్టి రోజూ జంక్ ఫుడ్ తినడం ఓకే. కాని మిల్ దీన్ని ఒప్పుకోలేదు. నిజమైన ఆనందమంటే లాంగ్ టర్మ్లో మన మంచిని కోరుకోవడం, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం, కేవలం ఆ క్షణంలో వచ్చే సుఖం కాదన్మాట. సరే, ఆనందం సంగతి పక్కన పెడితే మిల్ మనకిచ్చిన మరో అద్భుతమైన ఐడియా స్వేచ్ఛ. అసలు మన జీవితంలోకి ప్రభుత్వం ఎంతవరకు వేలుపెట్టచ్చు? మెజారిటీ జనాలు చెప్పారని మన ఇష్టాల్ని చంపుకోవాలా? దీనికి మిల్ ఒక గోల్డెన్ రూల్ చెప్పాడు. దీన్నే హానిసూత్రం అంటారు. చాలా సింపుల్. నువ్వు నీకు నచ్చింది చేసుకో, కానీ నీ పని వల్ల వేరే వాళ్లకి హాని జరగకూడదు, అంతే. అలా జరగనంతవరకు నీ జోలికి ఎవ్వరూ రాకూడదు, ప్రభుత్వం కూడా. ఇది లిబరల్ థాట్కి ఫౌండేషన్ లాంటిది. ఈ హానిసూత్రం మీదే మిల్ 3 ముఖ్యమైన స్వేచ్ఛల గురించి చెప్పాడు. 1, మనసులో ఏదుంటే అది భయం లేకుండా మాట్లాడటం. 2, మన లైఫ్ స్టైల్ని మనమే ఎంచుకోవటం. 3, మనలాంటి ఆలోచనలున్న వాళ్లతో కలిసి గ్రూపులు పెట్టుకోవడం. ఇవి లేకపోతే ఏ సమాజం కూడా ప్రోగ్రెస్ అవ్వదని ఆయన బలంగా నమ్మారు. ఇంత గొప్పగా స్వేచ్ఛ గురించి చెప్పిన మిల్ మరి పాలన విషయంలో ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నాడు? ఇక్కడే కథలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది, ఒక సంక్లిష్టమైన వైరుధ్యం. అదేంటో చూద్దాం. డెమోక్రసీ అంటే మిల్కు చాలా ఇష్టం. ప్రజలే తమ నాయకులను ఎన్నుకోవాలి, అప్పుడే వాళ్లకి రాజకీయాలపై అవగాహన వస్తుంది, ప్రభుత్వానికి లెజిటిమసీ ఉంటుంది. ఇలా చాలా గట్టిగా నమ్మేవాడు. అయితే ఇక్కడ మనం అడగాల్సిన ప్రశ్న ఒకటుంది. ఈ స్వేచ్ఛ, ఈ ప్రజాస్వామ్యం అందరికోసమా? దీనికి ఆయన చెప్పిన సమాధానం షాకింగ్గా ఉంటుంది. తన దేశం బ్రిటన్కు ప్రజాస్వామ్యం కావాలన్న మిల్ ఇండియా లాంటి వలస దేశాలకి మాత్రం అది పనికిరాదన్నాడు. వావ్! అంటే నాగరిక ప్రజలకు ఒక రూల్, అనాగరిక ప్రజలకు ఇంకో రూల్ అన్నమాట. వాళ్లకి స్వేచ్ఛ కాదు, దయగల నిరంకుశత్వం కావాలన్నాడు. ఇది ఆయన కెరియర్లో చాలా పెద్ద కాంట్రవర్సీ. దయగల నిరంకుశత్వం అంటే ఏంటి? అంటే ఒక రాజు ఉంటాడు, పూర్తి అధికారం తన చేతుల్లోనే ఉంటుంది, కాని అతను ప్రజల మంచి కోసమే పరిపాలిస్తాడు అని ఒక నమ్మకం. వలస దేశాల ప్రజలు ఇంకా ప్రజాస్వామ్యానికి రెడీ కాలేదు కాబట్టి వాళ్లు బాగుపడే వరకు ఇలాంటి పాలనే కరెక్ట్ అని మిల్ అభిప్రాయపడ్డాడు. అందుకే ఆయన్ని అయిష్టంగా ఒప్పుకున్న ప్రజాస్వామ్యవాది అంటారు. వలసవాదంపై ఆయన ఐడియాలు ఎంత కాంట్రవర్షియల్ అయినా మిల్లో ఇంకో యాంగిలుంది. అది ఆయన టైం కంటే 100 సంవత్సరాల ముందున్న ఆలోచన. అదేంటంటే మహిళల సమానత్వం. ఇది ఆయన స్వేచ్ఛ కోసం చేసిన ఫైట్లో ఫైనల్ ఫ్రాంటియర్ లాంటిది. ఆయన భార్య హ్యారియట్ టేలర్ ఇన్ఫ్లుయెన్స్తో మిల్ ఆడవాళ్ల హక్కుల కోసం చాలా గట్టిగా మాట్లాడాడు.
మహిళల్ని తక్కువగా చూడ్డానికి కారణం వాళ్ళ బయాలజీ కాదు, మన సమాజం క్రియేట్ చేసిన రూల్స్ మాత్రమే అని చెప్పాడు. వాళ్ళకి ఓటు హక్కు కావాలి, చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి అని డిమాండ్ చేశాడు. ఈ ఒక్క మాట చాలు మిల్ గొప్పతనం చెప్పడానికి. సగం జనాభాను వెనక్కి నెట్టేసి ఆ దేశం అభివృద్ధి చెందింది అని ఎలా అంటాం అని సూటిగా ప్రశ్నించాడు. అంటే ఆడవాళ్ళ స్వేచ్ఛ కేవలం వాళ్ల హక్కు మాత్రమే కాదు, అది సమాజం మొత్తానికి అవసరం అని ఆనాడే చెప్పాడు. సో చివరిగా ఈ ప్రశ్నతో మన ఆలోచనను ముగిద్దాం. జాన్ స్టువర్ట్ మిల్ని మనం ఎలా చూడాలి? స్వేచ్ఛ కోసం నిలబడిన ఒక టైమ్లెస్ హీరోగానా, లేక తన కాలపు భావజాలంలో ముఖ్యంగా వలసవాదం విషయంలో చిక్కుకుపోయిన ఒక వ్యక్తిగానా? ఆయన వారసత్వం చాలా కాంప్లెక్స్. దీని గురించి ఆలోచించడం మనందరికీ చాలా అవసరం.